సీఎం కేసీఆర్ పై పంచులు విసిరారు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. 1 కోటి ఎకరాలకు నీళ్లిస్తానని చెప్పిన కేసీఆర్ కేవలం 2.5 లక్షల ఎకరాల్లో పండిన మిర్చి పంటకి గిట్టుబాటు ధర కల్పించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. 1 కోటి ఎకరాల పంట పండితే కొనేదెవరు, దాచేదెక్కడా అని ప్రశ్నించారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక మాట చెప్తున్నారు. తెలంగాణను వెనుక పడేసిండ్రు ఆంధ్ర పాలకులు. 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చి తీరుతా, ఎవరు అడ్డం వస్తారో నేను చూస్తా అని. మీరందరూ పాత్రికేయ మిత్రులు కూడా మీరందరూ చూసిండ్రు. వారు మాట్లాడిన ప్రతి సందర్భంలో ఎవరు అడ్డం వచ్చినా సరే 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తా అన్నాడు. సంతోషం, 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వండి, కానీ మేము అడిగే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి అని నేను అడుగుతున్న తుమ్మల నాగేశ్వరరావు గారిని, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని. అయ్యా, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 2.5 లక్షల ఎకరాలలో మిర్చి పండించారు. ఈ 2.5 లక్షల ఎకరాలలో పండించిన మిర్చి దాదాపుగా 60 లక్షల క్వింటాళ్ళు వచ్చింది. కేవలం 2.5 లక్షల ఎకరాలలో పండించిన పంటను గిట్టుబాటు ధర ఇచ్చి కొలనేని సన్నాసివి నువ్వు. 1 కోటి ఎకరాలలో నిజంగానే పంట పండితే కొనేది ఎక్కడా, పెట్టేది ఎక్కడా అని నేను అడుగుతున్నా.